తెలుగు వచ్చా మీకు? మీ పేరు? అమరావతి. పోనీ మా రాష్ట్రం క్యాపిటల్ సిటీ పోలీ అమరావతి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అమరావతి కదా. పిల్లలు ఎక్కువ అండి, 400 జనం. అబ్బా. తెలుగు ప్రాథమిక విద్య పాఠశాల లోచర్ గంగరాజు రంగులను కూడా ఇప్పండి. తెలుగు పేరు ఉన్నది రోహిణి. తెలుగు పేరు బల్మిస్టర్ పనిచేస్తే రేపు ప్రభుత్వం పనికి వెళ్ళాలంటే బల్మిస్టర్ కావాలి. అప్పుడు అంటే మామూలు పేరు మీ పేరు ఏంటన్నారు? సుబ్రహ్మణ్యం. బర్మా పేరు? బర్మా పేరు చదువుకున్నారు కదా, 10th క్లాస్ చదువుకున్నారు. ఈవినింగ్ సన్సెట్ అవుతుంది. ఎంత చూడు బాగుండా ఒకటండి. అది వచ్చి ఎంత పడిందంటే 3000 బల్మీస్ డబ్బులు ఇవి. మనకు వచ్చి పడింది 60 రూపాయలు ఎంత పడుతుంది ఒకటి. ఆ నీళ్ళ వస్తలా. స్ట్రా No, stop. Wah, ये सूट में रखा, बड़े सूट में. Nasıl? Şöyle. ఓహో వెన్న సార్. ఫుట్బాల్లో ఉంది కానీ ఫుట్బాల్ కాదు. నడుస్తూ ఉంటారండి. ఓహో భలే ఆడుతున్నారు. అదే ఇంకేమంటే దానికి ఆ గేమ్ పేరు ఏమంటారు? చింగ్ ఓకే దాని పేరు, ఆట పేరు. మీరు వెనకాల చూస్తారు కదా సినిమా హాల్. అది ఏదో బల్లిపూర్ ఆర్ట్ ఫీల్డ్లో చాలా పాత సినిమా హాల్. ఇది తెలిసి ఎవరు రాలనుకోండి సినిమా హాల్కి. సరే ఎలా పాకిస్తుంది రాయి చెట్టు మీకు కనిపిస్తుందో చూడండి. మొత్తం రాయి చెట్టు ఏళ్ళు పాకేస్తుంది మొత్తం బిల్డింగ్ అంతా. ఇక్కడి నుంచి పైకి అలా పాకుతుంది. ఎప్పుడో బాగా తెలియదు 1900 ఆ టైంలో వెళ్ళేది. మా అంకుల్ నేను కలిసి గవర్నమెంట్లో తెలుగువారి కోసం అన్వేషణ చేస్తున్నాం. ఎక్కడున్నారు అయితే అది. ఇక్కడైతే తెలుగువారు, నెక్స్ట్ అరవలు అంటే తమిళోళ్ళు, నెక్స్ట్ బర్మీస్ అందరూ ఉన్నారు కదండి. మొత్తం ఇది తోసి దిగుతాయి కదా. ఈ స్ట్రీట్లో తిన్నంగా వెళ్తే అక్కడ కృష్ణమ్మ తెలుగు గుడి ఉంటుందంట. కృష్ణ తెలుగు గుడి కదా అన్నారు. టెంపుల్ కృష్ణ తెలుగు టెంపుల్ ఉంటుందంట. అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారని చెప్పారు కనుక్కుంటే. ఇంకా అదే అక్కడికి వెళ్తాను చూడండి. ఇదే వీధిలో చివర బాగా నియర్గా వెళ్ళిపోతే అక్కడ కృష్ణ తెలుగు టెంపుల్ ఉంటుందంట. అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారని చెప్పారు. కోసం అన్వేషిస్తున్నాం. ట్యాక్స్ మా తెలుగు వాళ్ళు కలిశారు అని తెలుగు మాట్లాడి రావట్లేదు. ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు. తీసుకెళ్తాడు నన్ను ప్రదేశానికి. అది వెళ్ళి వస్తే చూస్తాం తెలుగు ఏదో మాట్లాడతారేమో. మాట్లాడితే ఓకే మంచిది. అన్వేషణ చేసే ఫలితం తెలుగు వాళ్ళు కలిసామని. పగోడా ఇక్కడ ఒక టెంపుల్ చూశాను. కనిపిస్తుందా మీకు పేరు తెలుగులో?
థ్యాంక్ యూ మనవాడు తీసుకొచ్చాడు. సరే సరే థ్యాంక్ యూ తెలుగు వాళ్ళు ఉన్నట్టున్నారు ఇక్కడ. ఇది ఈ గుడి వచ్చి సింహాద్రి అప్పన్న గుడి అంట. ఇది ఎక్కడ తెలుగు అయితే కనిపించట్లేదు, ఓం ఒకటే కనిపిస్తుంది తెలుగు. అంటే ఓమో తెలుగు ఓకే తెలుగు ఒకటే కనిపిస్తుంది. ఇది వచ్చి సింహాద్రి అప్పన్న గుడి. ఎలాగైతే ఒక తెలుగు అయిన పెట్టిస్తాం మనం. మా తెలుగు బాగా మాట్లాడుతున్నాడు. నీ పేరు? మా పేరు బొక్క సుబ్రహ్మణ్య గారు. బొక్క సుబ్రహ్మణ్యం. ఏ ఊరన్నా మీది? మీ తాత? మా తాత విశాఖపట్నం. మీ ముత్తాత? తర్వాత మీ తాత? మా తాత అయిపోయే తండ్రి గారు ఇక్కడికి వచ్చారు. తండ్రి గారు ఇక్కడ పుట్టారు. తర్వాత మారు తర్వాత మీ పిల్లలు జనరేషన్ నా ఫోర్త్ జనరేషన్ అవుతుంది. కానీ తెలుగు మాట్లాడుతుంది. మా పని పూజారి పని. ఎక్కడ మీ నేటివ్ వైజాగ్ అన్నారు కదా, వైజాగ్ ఎక్కడ ఉందా? నాకు తెలీదు. మా తండ్రి చెప్పారు మీ తాత వైజాగ్ నుంచి వచ్చారు. వైజాగ్ ఎక్కడ చాలా ప్లేస్ తెలీదా? సుమారు ఎన్ని కుటుంబాలు తెలుగు కుటుంబాలు ఇక్కడ ఉంటారు? 50 దాకా ఉంటారు. 50 కుటుంబాలు ఉంటాయి. 50 దాకా అందరూ తెలుగు కొంచెం బాబా కొంచెం. ఈ గుడి పేరు వచ్చి ఇది పోల్పిల్లి పాడితెల్లమ్మ. పోలిపిల్లి పాడితెల్లమ్మ. మేము వచ్చి మైలిపిల్లి. మైలిపిల్లి బాబు. పోలిపిల్లి అంటే మా దగ్గర కాదు. ఓకేనా? అది పోలి కాదు. మేము మా నాన్న ఎక్కడ పుట్టి ఇండియా ఎక్కడ పుట్టాడు, బలబలం పుట్టాడు కదా. చైతన్యలో పుట్టి ఆయన 13 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇండియా వచ్చేసారు. మా అమ్మ కూడా ఎక్కడ పుట్టి 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇండియా వచ్చేసారు. అది మేము అందుకని ఇక్కడే బలబలం పుట్టాడు, బలబలం ఉన్నారు. తెలుగు బాగా మాట్లాడుతున్నాడు. ఓకేనా? ఈ పట్టుకొని వద్దాం పదా అని అన్వేషణ చేసామట. బాగా జరిగింది. 3 నిమిషాలు ఉంటారు. మళ్ళీ మా కోట 10 మందికి వస్తారు. తెలుగులో చెప్తారు. అవునా? మీరు తెలుగు ఏంటండి? తెలుగు వచ్చా మీకు? మీ పేరు? అమరావతి. పోనీ మా రాష్ట్రం క్యాపిటల్ సిటీ పోలీ అమరావతి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అమరావతి కదా. ఊరి పేరు అమరావతి. వచ్చారు పెద్ద పేరు అప్పాకి. మీ నాన్నగారు నమస్తే అండి. మీ పేరు ఎవరండి? మీది? కండుపుక్త సుబ్రహ్మణ్యం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది కాకినాడ నుంచి వచ్చామండి. భారతదేశం నుంచి. కాకినాడ ఆంధ్రప్రదేశ్. మీరు ఎప్పుడు మీ తాతగారు మీ నాన్నగారు తీసుకొచ్చారు మమ్మల్ని అక్కడ దేశాన్ని? దేశానికి ఎప్పుడు వచ్చారు? మేము ఇక్కడే పుట్టామండి, భారతదేశంలో. మీరు ఇక్కడే పుట్టారు? తల్లిదండ్రులు అక్కడ ఇండియాలో పుట్టి. ఇండియాలో ఎక్కడ? ఇండియా మనకి విశాఖపట్నం అవుతుంది. అందరూ విశాఖపట్నం. అప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి భారతదేశంకి వచ్చి వాళ్ళు ఏదో మ్యారేజ్ చేసుకున్నారు. అప్పుడు మేము కన్నాం ఇక్కడ మోల్మెన్ని భారతదేశం మోల్మెన్. ఇక్కడ పుట్టాము, పెరిగాము. పిల్లలకి వెళ్తున్నాయి అంతా ఇగా ఉన్నాయి. అప్పుడప్పుడు మీ భారతదేశం మనుషులు వస్తున్నారు. ఆ మధ్యన కూడా వచ్చారు. ఎవరు మన ఇక్కడ ముందు ఇంకొక ఇంటర్వ్యూ ఓకే. ఇక్కడ మా పెద్దనాన్న గారు వాళ్ళ అత్తగారును వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉన్నారంట. మీ తాలూకు ఇక్కడ ఉన్నారంట. కానీ ఇక్కడ ఎక్కడో ఏదో తెలియదు నాకు. మా నాన్నగారు తెలుస్తుంది. మా నాన్నగారు అడుగుతుంటే నాకు మర్చిపోయి నాకు ఏదో గుర్తులేదు, ఎక్కడున్నా తెలియదు. ఎందుకంటే చాలా మారిపోయింది కదా, ఏరియా మొత్తం మారిపోయింది. నాకు కరెక్ట్గా గుర్తులేదు. అంటే మేము మత్స్యకారులండి. మేము మాది చేపల వృత్తి కదా. మా చేపలు ఒక ఏరియాలో ఉన్నారని చెప్తారు, ఎక్కడో మాకు తెలియదు. ఆ మధ్యన 100 సెలబ్రిటీకి మోల్మెన్కి కొంతమంది వచ్చారు. అప్పుడు వచ్చారు మాతో తెలుసుకున్న వాళ్ళు. ఇక్కడ చాలా సెలబ్రేట్ అయింది. రంగులు ఉన్నాళ్ళు మాతో తెలుసుకున్న వాళ్ళు. ఇక్కడ కూడా ఒక వారం ఉండాలి. మా మనుషులు కూడా అప్పుడు మీ ఇక్కడ ఇదే ఉంది కదా భారతదేశంలో తెలుగు కాన్ఫరెన్స్ తెలుగు కాన్ఫరెన్స్ ధర్మాదేశం నుంచి 70 మంది వచ్చారు. అవునవును వచ్చారు. మీకు ఆ లోచన గంగరాజు, కళ్యాణరావు వీళ్ళంతా తెలుసా? తెలుసంటే మాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చాను. ధర్మాదేశంలోనే. ఆ మధ్యన మలేషియా వాళ్ళు వచ్చారు.
మాకు అక్కడ ఫ్రెండ్షిప్ చేసిన ఆహా. మలేషియా వాళ్ళు. ఓకే మలేషియా సిసి రెడ్డి తెలిసిన ముందు ఉండు. సిసి రెడ్డి ఐడియా లేదు. కాదు మన అది గాడి శ్రీరాములు. ఎవరండి? గాడి శ్రీరాములు. ఆహా. గాడి శ్రీరాములు అంటే మన అక్కడ స్కూల్ పొందాలండి ఆహాహాహా. ఓకే మలేషియా అని. నాకు ఐడియా లేదు. ఐడియా లేదు. ఫస్ట్ మేమైతే లోచన కాకరాజు గారు, కళ్యాణ్ రామ్ గారు వాళ్ళు తెలుసు. వాళ్ళతో నుంచి వచ్చాం. ఎన్నో నుంచి ముంబై వచ్చాం. అది అఖిల మిమ ఆంధ్ర ఆంధ్ర ఇక్కడ ఒకటి ఉన్నదండి. రాష్ట్రం మూడు రాష్ట్రం తెలుగు అమరావతిని మీరు పంచుకున్నారా? కర్రీ అప్పారావు తెలుసు అండి. కర్రీ అప్పారావు గారు తెలుసు కానీ నాన్నగారు తెలుసు. నాకు తెలియదు. మా నాన్నగారు తెలుసు. మా నాన్నగారు పొట్టులో ఉన్నట్టు మేము ఇద్దరు జస్ట్ అన్వేషణ చేద్దాం తెలుగు రాకపోతే వచ్చాం. మీ నాయన కూడా వచ్చారా? వచ్చారు. మనోహర్ మన నదాబి హోటే కదా నదాబి హోతే కదా హోటల్ మనోహర్ దగ్గర అంటే తెలుసు. నాన్నగారికి తెలుసు. గారికి తండ్రికి అది ఎంగ నుంచి పొద్దున్న వచ్చాం. ఎంగ నుంచి మా సొంత ఊరు వచ్చి చైటో. మా నాన్నగారు పుట్టింది. మా అమ్మగారు పుట్టింది, మా నాన్నగారు పుట్టింది చైటో. మా నాన్నగారు 13 సంవత్సరాలప్పుడు ఇండియా వచ్చేసారు. ఇప్పుడు 1964లో ఇండియా వచ్చేసారు. అప్పటికి మా నాన్నగారు 13 సంవత్సరాలు, మా అమ్మగారు 2 సంవత్సరాలు. నాకు 40 అండి. మీకండి? నాకు 75. చాలా చిన్నడు. ఇప్పుడు మన ఇద్దరు 75 76 అండి. ఇప్పుడు బర్మాదేశం పుట్టావా? ఇండియా ఇక్కడే పుట్టారండి. ఇక్కడ మరి ఎక్కడ పుట్టావా? తెంచే బర్మాదేశం సంగతి మరి చెప్పు. తెలుసు అంటే తెలుగు వారు తెలుసుకోవాలి. వచ్చారు. పుట్టిన దేశం ఇది. ఆ చుట్టూ మా అమ్మ పుట్టిన దేశం. మా తెలుగు లేకున్నారని చెప్పేసి మేము ఇద్దరు జస్ట్ జస్ట్ మాట్లాడుకుంటూ మన అమ్మ మనుషులు ఉన్నారు. మాల్మీల్ బర్మాదేశంలోని తెలుగు కుటుంబాలు చాలా ఉన్నాయంట. చాలా ఉన్నాయి. ఒక పంతులు గారు వచ్చారు కదండి. నాయుడు 5 సంవత్సరాలు అయిపోయింది. మొన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేశాడు. మొన్న రాత్రి ఫోన్ చేశాడు. వైజాగ్లో ఉంటారు. పంతులు కాదు, పంతులు గారా? వస్తావా? ఇలాగ వృత్తి ఏంటంటే మీ వృత్తి ఏం చేస్తారు? మీ వృత్తి అంటే ఇక్కడ ఏం చేస్తారు? పని ఏం చేస్తారు? ఇప్పుడు పని లేదండి. పని లేదు. అయిపోయింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాయనకి ఆ టైంలో కూలి పని. మా టైంలోని బ్రిటిష్ కాలంలో వచ్చేసారు. అయితే బ్రిటిష్ కాలంలో వచ్చారు. మా నాయన గారు చిన్నప్పుడు వచ్చి ఇక్కడ పుట్టి ఇక్కడ మా అందరితో ఒకటే. నా కూతురు మీ కూతురా? 5 నెలలు నా కూతురు. అమరావతి. మీరు తెలుగు నేర్పుతారా పిల్లలకి? కొంచెం రైట్. మీరు అడిగిన పాయింట్ బాగున్నది. మేము బర్మాలు పుట్టాం. ఇప్పుడు మా తండ్రి భారతదేశంలో పుట్టాడు. ఇక్కడ వచ్చి కన్నాడు, మన కన్నాడు. ఇప్పుడు మామ కూడా తిండికి ప్రభుత్వంలో ఏం చేయాలంటే ఇప్పుడు భాష కావాలండి. బాంబిష్ లాంగ్వేజ్ కట్టే ఒక అప్లికేషన్ ఒకటి ఎక్కించాం అనుకో. నేను బాలే బర్మా అప్లికేషన్ ఎక్కింది. బర్మా ఇది ఉండాలి, పేరు ఉండాలి. బర్మా పేరు కూడా కావాలా? బర్మా పేరు కావాలి. తెలుగు పేరు ఏంటంటే సోషల్లైజ్ ఇది కదండి. ఎడ్యుకేషన్ ఎంత ఉన్నది అంత. అప్పుడు మామూలు పేరు మీ పేరు ఏంటన్నారు? సుబ్రహ్మణ్యం. బర్మా పేరు? బర్మా పేరు చదువుకున్నారు కదా? 10th క్లాస్ చదువుకున్నారు. ఆ టైంలో అందరూ చదువుకున్నారండి. కానీ మీకు ఉద్యోగాలు ఇస్తారా మరి ఇక్కడ? ఉద్యోగం నన్ను పని చేయలేదు. మామూలుగా ఇస్తా తెలుగు వాళ్ళని పేరు చెప్తే ఇస్తారు. తెలుగు ఉద్యోగాలు ఇస్తారా? అప్పుడు అవుతుంది. 23-24 అంతే అప్లికేషన్ అవుతుంది. ఇప్పుడు 75 సంవత్సరాలు మనకేం పని వస్తుంది? ఇప్పుడు కాదు అంటుంది. మీ బిడ్డలకి ఏమైనా ఉద్యోగాలు ఇస్తారా? అవుతుందా? ఇక్కడ పుట్టాలంటే కుదరదండి. ఇక పడ్డాయి అబ్బాటిగా అప్పు ఆ బాబాయ్కి అది కొంచెం యూజ్ అవుతుంది. ఇక్కడ పుట్టాలి. నా కూతురు ఇది పట్టుకున్నాను కాగితం సిద్ధి. నాయన ఆ టైంలో మా నాయన ఎఫర్ట్స్ అయ్యారు. నాకు ఎంఎంఎన్. నా కూతురు పక్కా పట్టుకున్నాడు. బర్మా సిటిజన్. ఈ ముఖం బర్మలు అండి. ఇప్పుడు నేనేమో తండ్రి నువ్వు అన్నాడు కదా సోమని అక్కడ బర్మలు నల్లా తెలుగు పేరు ఉన్నది రోహిణి. తెలుగు పేరు పని చేస్తే
రేపు పొద్దున ప్రభుత్వం పనికి వెళ్ళాలంటే బల్బీ స్ప్రే కావాలి. ఇంపార్టెంట్. పంచాయతీ తెలుగు పోయి పని చేయాలి. పోలే అయితే అదే. అయితే ఇప్పుడు మన ఈ గవర్నమెంట్ తెలుగు వారికి అయితే ఇబ్బంది ఏమైనా ఉంది ఇక్కడ? లేదు. గవర్నమెంట్ అయితే అందరికీ ఫ్రీ. ఫ్రీ ఎవరైనా నీకు ఎంత అప్లికేషన్ అది అంటే ఆ టైం అయితే పని చేసుకో. అప్లికేషన్ ఎక్కితే ఓకే. నీ అక్కడ బ్యాంకులో పని చేస్తావా, నీ ఎంత చదువుకున్నావు అక్కడ పాస్ అవ్వాలి అక్కడ. ఓకే. 5-6 రోజులు. ఇప్పుడు బర్మీస్ పీపుల్స్కి ఎలాగో అంతే. మీకు అంతే సమానం. ఓకే. ఎవరైతే పర్లేదు. సమానం. అయితే ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లవాళ్ళు కలిశాను, చాలా హ్యాపీగా మా ఏదో చాలా కూర్చోండి, గంటసేపు కూర్చోండి. అదే కొంచెం కూర్చోండి. పర్లేదు. కూర్చోండి. ఇప్పుడు మీరు హోటల్లో కదా ఉండండి. హోటల్లో వెళ్తాం, హోటల్కి వెళ్తాం. కూర్చో. ఏదండి ఈ వీధి పేరు ఎత్తన్నారు? ఇది చాకలపేట సిక్కేగం క్వార్టర్. సిక్కేగం కోట, నయా బస్తీ, ముందేమో మనం సాగలబద్ద. తెలుగులో ఆ టైంలో చాలా ఉండదు. ఆ. నయా బస్తీ నెట్టాలి. నయా బస్తీ. కానీ బర్మా అక్కడ ఒక ఆర్చ్ చూస్తే తెలుగులో రాస్తుంది. అది తెలుగు ఇదిగోండి. గురు పేరు నరసింహ స్వామిల శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం. ఏదేంటి? శ్రీ వరహాలక్ష్మి నరసింహ దేవస్థానం, దేవస్థానం. శ్రీ పూల్ప్లమ దేవస్థానం. ఓకే. అక్కడ అవును, 2 గుళ్ళు ఉన్నాయి కదా, చూసాను. ఇక్కడ గుడి, అక్కడ గురి గుడి. గురి పేరు రాసి ఉంటారు. పోలే అయితే ఇప్పుడు మీ పాప స్కూల్ పెడుతుందా? తెలుగు స్కూల్ పెడుతుందా? నా కూతురు ఆహా. తెలుగు ఇప్పుడు రేపు మాపో పిల్లలకి నేర్పుతారు. సమ్మర్ హాలిడే అంటే ఇప్పుడు స్కూల్ పొగులు అవును, బంద్ అయిపోతాయి గవర్నమెంట్ స్కూల్. 2 నెలలు 2 నెలలు బంద్. అవును. అప్పుడు తెలుగు పాఠాలు నేర్పుతాం. పాట స్కూల్ పెట్టి ఎర్నాయుడికి 4 సంవత్సరాలు అయిపోయింది. మనం ఉచ్చెత్తాను అతనికి ఖర్చు భరించి ఇక్కడ చదువుతాడు. కానీ ఈ టైంలో రావడానికి అవ్వట్లేదు. అప్పుడు ఈ పిల్ల ఒక రోజు ఉంది లైన్ లోని ఒక ఇదిన్నది 4 ఇక్కడ కృష్ణా లైన్ లోని తెలుగు పాఠశాల 1వ తరగతి 2వ తరగతి 3 4 ఈ పిల్ల కూడా అందరూ. అయితే ఇప్పుడు మీ పాప టీచర్గా స్కూల్లో చెప్తుంది. అయితే ఇంకా స్కూల్ ఓపెన్ చేస్తారు. ఎప్పుడైతే ఈ సమ్మర్ హాలిడేస్ వస్తాయో, సమ్మర్ హాలిడేస్ 2 నెలలు పిల్లలకి 1, 2, 3, 4. కాదు ఈ పిల్ల ఒకటే. పిల్ల ఒకటే కానీ పిల్ల ఒకటే. స్కూల్ టీచర్ 4 ఉంటారా? అప్పుడు మనం ఎర్నాయుడిని పిలిచాం. ఎర్నాయుడు బిఎస్ అనుకున్నాడు అతను గతంలో వచ్చాడు. అతని పేరు మంచి పేరే. అతను కూడా ఒక టీచర్ భారతదేశం 2 వచ్చాడు. అతను కూడా 3వ తరగతి చెప్పాడు. ఇక్కడలో అక్కడలో 2 కలిసి 1, 2, 3, 4 పిల్లలు ఎక్కువ అండి. 400 జనం. అబ్బా. తెలుగు ప్రాథమిక విద్య పాఠశాల లోచర్ గంగరాజు రంగులను కూడా ఇప్పాలి. తెలుగు ప్రాథమిక విద్య ఎంగుల్లో ఉందా? తెలుగు ఉందా? రంగులు ఉన్నది. ఉందా? స్కూల్ ఉందా? ఆల్వేస్ కాదు, రేపు మాపు స్కూల్ బంద్ అవుతుంది. బడి తెలుగు ప్రాథమిక విద్య అర్థమైంది. ముందు బర్మాంధ్ర సంఘం ఒకటి ఉండేదండి, మీకు తెలిసి ఉంటుంది. 1924 శ్రీ అంటే నాకంత ఐడియా లేదు. మా నాన్నగారు పుట్టిన దేశం ఒకసారి వచ్చి చూద్దామని చెప్పేసి. మా నాన్నగారు సింగారావు. మా నాన్నగారు పుట్టింది చైటోలో పుట్టారు. ఆ మధ్యన వచ్చాడు సింగరాజు. మంచి మబ్బు నిసి సమాచారంగా నేను సుబ్రహ్మణ్యం ఆ వస్తువు లేదు, అది లేదు, ఇది లేదు. ఇక్కడ 20% ఉన్నాడు. ఇప్పుడు మన జనాభా ఇక్కడ మధ్యలో దారిలో వస్తుంటే మన ఈయన కూడా తెలుగు అయినా వైజాగ్ ఎక్కడైనా విశాఖపట్నం కొత్త వలసలో వైజాగ్ వీళ్ళ తాతుంది. ఈయన తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఇక్కడ గుడిని చూడండి, సింగంబారి ఆలయము. సింగమ్మ మా తెలుగు పేరు కూడా ఉంది అక్కడ. నెక్స్ట్ వీళ్ళ ఇల్లు కూడా పక్కనే అంట. ఇక్కడ సుమారు ఒక 50 నుంచి ఒక 70 కుటుంబాలు ఉంటాయి. ఉండదు అందరూ కాదు మా గ్రామ ఈ గ్రామంలో 250 ఉంటారు. 250. మరి బస్ మొత్తం అంటే 5,000 లాగా ఉండాలి. 5,000 మనిషి 5,000 మంది ఉన్నారు భోజనం మొత్తం. ఇక్కడ బస్ అయితే 250 మంది ఉన్నారంట. చాలా హ్యాపీగా ఉంది.
చూపెతాను ఆ, నీ కంపల్సరీ. చాపలోకి నాది ఏదైనా సాపల పని నాది ఒక ముప్పుకి వెళ్ళాము ఆ. ముప్పుకి చూపెట్టాము నేను రేపు వచ్చి కలుస్తాను కలుసు కలిసి అవుతుంది నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ. యూట్యూబ్ ఛానల్ పెడతాను మీరు చూడండి సరేనా సరే. కంపల్సరీ అది ఉంటాయి సరేనా ఇది ఊరేగించడానికి అమ్మవారి అమ్మవారా ఓకే ఓకే మేదన ఉన్నది అమ్మవారి అచ్చా, సింగమ్మ పోలా. అమ్మవారి ఇక్కడ సింగమ్మ ఉన్నది. అమ్మ- ఇది ఆ. ఊరేగించడానికి ఉదగిస్తారా నేను అంకుల్ వచ్చినందుకు చాలా సాటిస్ఫైడ్. తెలుగు వాళ్ళందరూ కలిసాం ఇక్కడ. చాలా కుటుంబాలు ఉన్నాయి, 250 మంది ఉన్నారు. 50 కుటుంబాల పైన ఉన్నాయి ఇక్కడ మోల్బైల్లో. ఇక్కడ మేము స్టే చేస్తున్న హోటల్ కూడా తెలుగు అయిందే, మౌనహరి అని నాన్నగారి ఫ్రెండు. మీకు హోటల్ కూడా చూపిస్తాను, ఓకేనా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నైట్ అయిపోయింది, ఇంకా వచ్చాం. కుదిరితే రేపు పొద్దున్న సో వెళ్ళి ఒకసారి అందరూ పలకరించేసి మళ్ళీ మేము ఎంగుని వెళ్ళిపోతాము. చైటోపియా వెళ్ళి చైటోపియా వెళ్ళి చూసుకొని అక్కడి నుంచి ఎంగుని వెళ్తాం.